అసలు ఏం జరిగిందంటే చూడండి, ఇక ఎంటికలు కట్ చేస్తున్న మమ్మీకి క్రేజీ ఉంటది చూడండి. అగో కట్ అవుతలు ఎంత పెద్ద ఎంటికలు కట్ చేసినంటే ఇంత హెయిర్ కట్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పుడు ఏమవుతుందో ఏమో, రచ్చ రంబోలు అవుతుంది. ఎంత అనగున్నది చూడండి హెయిర్. మొత్తానికి అయితే కట్ చేసినాం చూడు, ఇగో ఘోరంగా అనిపిస్తుంది. గింతగానే కట్ చేసిపోయిందని ఇలా ఉంటుంది కదా చిక్కి. నీ పేరు చెప్తాను అయితే. గిఫ్ట్ ప్యాక్ అయిపోయింది, చిన్న ఉండదు. చలో వచ్చేసి. సరే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఏంటిదంటే ఇప్పుడే ఫంక్షన్ పోయి వచ్చినాం. మా మమ్మీ మంచిగా వండుకున్నది, ఎర్రటి ఎండలో పోయేసరికి మంచిగా కోమా స్లీప్ అయిపోయింది. మాకు చిన్న థాట్ వచ్చింది, ఏంటిదంటే మమ్మీకి ఎంటికలు కట్ చేద్దామని వచ్చింది. ఇంత పెద్ద జుట్టు పెట్టుకొని ఇట్లా 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 ఈ కత్తెరతోటి జుట్టు కట్ చేద్దాం. కట్ చేసినాక వీళ్ళకి ప్యాక్ చేసి ఈ మమ్మీని గిఫ్ట్ చేస్తాం మమ్మీ అని చెప్తే ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో చూడుర్రి. మిస్ కాకండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది. ఓకేనా? లైక్ చేయండి. చలో మరి పోదాం. ఘోరంగా ఫన్నీ ఉంటుంది, మిస్ కాకండి. మా చిన్నోడు వండుకున్నాడు. సైలెంట్ ఉండు, సైలెంట్ ఉండు. వండుకున్నాడు. సైలెంట్ ఉండు, సపోర్ట్ చేయకే. మళ్ళీ డిస్టర్బ్ అయింది అనుకో లేస్తుంది, మళ్ళీ మన ఇద్దరి పొట్టు కొడుతుంది. సో సైలెంట్గా చేద్దాం. చూడండి ఫన్నీ. ఎంత కట్ చేయాలో చెప్పే, డబ్బంతా కట్ చేయాలా లేకపోతే కొంచెం కట్ చేయాలన్నా? జల్లి చెప్పు. రబ్బర్ కూడా కట్ చేయన్నా? వెళ్ళా కట్ చేస్తున్నారా? అరే అవుతుందిరా మనకి పని, అవుతుందిరా మన. అది కట్ అవుతుంది, గట్టి ఉంది అది. అవి కట్ అయింది, ఇంతగానే కట్ చేస్తారు. అది సైలెంట్ సైలెంట్. అయ్యో పాపం, రే 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 ఎంత పొడుగు ఉండే ఇంతంత అయింది. పాపం గర్ల్స్కి చాలా ఇష్టం చేసి అంటే. పాపం పోతున్నాం అవి బయట. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే మొత్తానికి అయితే కట్ చేసినాం చూడు, ఇగో ఇంత కట్ చేసినాం. ఘోరంగా అనిపిస్తుంది. ఇలా ఉంటుంది కదా చిక్కి. నీ పేరు చెప్తాను అయితే. గిఫ్ట్ ప్యాక్ అయిపోయింది, చిన్న ఉండదు. చలో వచ్చేసి. సైలెంట్ ఉండి ఏం తిరిగినట్టే ఉండాలి. మమ్మీ మమ్మీ నేను ఎత్తును పండుకున్నా. పోయి రాగానే అంటావు ఇక. మరి ఎండకు పోయేసరికి అంత ఎట్ట అవుతుంది. అంతేనా? ఏంది ఏం లేదు. ఏంద్రా ఏదో పిలిచినవరా? ఎందుకా? ఏం లేదు, చిన్న పని పడ్డా నీతోటి. ఏం పని చెప్పు. ఏం పనా? ఏం లేదు. కోసం గిఫ్ట్ తీసుకొచ్చి. ఏం గిఫ్ట్ తెచ్చేది? నా షాక్ కావాలి మరి. కాము గెస్ చేయమన్నా. చెప్పు ఏంటిది? ఆ డబ్బాలనే ఉన్నది, ఏంటిదో గెస్ చేయి. ఈ డబ్బాలనే ఉన్నది, ఏంటిదో చెప్పు. అదేంటిది పేరు చెప్పు. చెప్పు. ఇష్టమైంది గోల్డ్ రోజ్ అని ఉన్నది దీని మీద అయితే. అది మరి రోజా మరి ఇలా స్వీటా? నాకే అదేంటి నీకు మస్తు ఇష్టం అది. రోజు మంచిగా ఇట్లా రోజు ఇలా రోజుకొని మనసులో నిద్ర పట్టది. నువ్వు చెప్తే నీకు ఇంకో డబుల్ గిఫ్ట్, ఇంకొకటి. ఇంకో గిఫ్ట్. అదేంటిది? ఫోనా? ఫోన్ గిలా పెట్టిస్తా. ఫోన్ గల్లా పెడతారా? అదేంటిది? రోజు అని ఉన్నది పైన. సౌండ్ కూడా వినిపిస్తా. జుట్టుకు నూనె తెచ్చినావా? జుట్టుకు నూనెనా? కొబ్బరి నూనె అనుకుంటున్నావు? కొబ్బరి నూనె తట్టెడు నూనె పెట్టుకొని తిరుగుతుంది రోజు. జిడ్డు మొంగం వేసుకొని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం తెచ్చినావు? దగ్గర దగ్గర దాకా వచ్చినావు. పేరు చెప్తేంది? దగ్గర దగ్గర పేరు చెప్ప. నీకు ఇష్టం ఏంది? ఇష్టమైంది ఫుల్ అంటే ఫుల్ ఇష్టం, మస్తు ఇష్టం నీకు. సరే కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని తీర్థం. ఇంకేంది? కళ్ళు మూసుకొని నువ్వేది. కళ్ళు తెరిచి తీస్తా. కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిస్తే కళ్ళు మూసుకొని ఓన్లీ ఇదే ఉంటది ముందుడు.
ఇద్దే ఆహా నువ్వేది నువ్వే ఇట్లా ఓపెన్ చేయి ఇట్లా ఇట్లా ఓపెన్ చేయాలి ఉమ్? మనం రెడీగా ఉండాలి. ఎందుకు చప్పట్లు కొట్టు రెడీ 1 2 3 వామ్మో రామా గీత జుట్టు కడిగేసిర్రా వామ్మో రామా గీత జుట్టు కడిగేసిర్రా అది కట్ చేసింది గంత జుట్టు కడిగేసిర్రు గింత జుట్టు అమ్మో ఎవరు చెప్పిండ్రు కట్ చేయమని ఎవరు చెప్పిండ్రు గంత జుట్టు అదే అన్నది అది ఏం చేసింది గింత తెలుసా జుట్టు సిక్కింది గంత దానికచ్చి దానికచ్చి ఇగో నేను ఫస్ట్ చెప్పిన ఇగో అన్నయ్య కంతనవద్దు ఏమో గింత కట్ చేయండి. అది ఏమన్నా తెలుసా అది ఇగో ఏమన్నది మంచిగా అన్నది ఇప్పుడు జుట్టు కాయేద్దాం అంటే జుట్టు అయ్యో రామా గింత పిలక చేసినావా ఓ రామా నీ ఫోన్ పాడాడు ఓ రామా గింత జుట్టు చేసింది అరే గిప్పులుగా వేసిండు ఈ జుట్టు అంతా గింత పొడుగు జుట్టు కడిగేసింది ఇంకా ఉడుకుతాండి కావాలి నాకు నాకు అంత జుట్టు ఇయ్యి, నాకు అద్దు కూర్చో 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 నేను బ్యూటీ పార్లర్ పట్టుకోతా కూర్చో నేను బ్యూటీ పార్లర్ పట్టుకోతా కూర్చో ఇగో గింత జుట్టు కడిగేసారు ఇగో ఏ కథ కథ చేసింది అదే కట్ ఏంటి మమ్మీ ఎవడీడు ఇక్కడ పెట్టింది మంచిగా తెలుసా నేను వద్దు అని చెప్పినా నాకు మంచిగా ఎవరి చేతులు ఉన్నాయి చెప్పు విన్నావా సరే ఏడు బాబు కానీ నువ్వు చెప్పే స్టోరీ ఏమద్దు నాకు నా జుట్టు కావాలి నాకేమద్దు ఏమద్దు అక్కేడు తప్పడు గమ్ము తీసుకురా పో కట్టుకుంటదా చూస్తుంది ఏమద్దు నాకు గంత జుట్టు కావాలి నాకేమద్దు ఏ అతికి పెడితే ఇంకేంది అతికి పెడతా నాకేమద్దు నాకేమద్దు అన్న నేను టేపద్దు నాకేదద్దు గంత జుట్టు కడిగేసి నాకు నేను పట్టుకుంటా ఏమద్దు నాకన్నా నేను ఏమద్దు ఏం కాదు ఏమద్దు అన్నప్పుడు ఏమద్దు నాకు ఏం కాదు గింత పొడుగు జుట్టు కడిగేసిర్రు ఏవో నువ్వేం ఫీల్ కాకు అటు పోదాం ఎటు బ్యూటీ పార్లర్ పోదాం మొత్తం నేను మాట్లాడింగ్ చేస్తా నేను మొత్తం అయిపోతావు ఏమద్దు నన్ను మోడల్ ఏమద్దు సూపర్ మోడల్ హాడాల్ అందరూ చూస్తే ఏమనుకుంటారు ఆ జుట్టు ఏమనుకుంటారు ఎంత స్టైల్ కి అయింది ఇంత పొడుగు జుట్టు కడిగేసిండు రామా ఛీ. గింత పొడుగు జుట్టు కడిగేసిర్రు అయ్యో అయ్యో నీ జుట్టు నువ్వేమని వేసుకుంటారా ఏంది పిత్రయ్యో మేకతోక లెక్కున్నది దానిలోకి అయితే ఇంటికి మంచిగా ఏమద్దు నాకు ఇంకేంది నాకేమద్దు సరే ఇగో నీకోసం ఒక ఆఫర్ ఇస్తా మళ్ళా ఏంటిది ఇంకో గిఫ్ట్ ఇంకో గిఫ్ట్ ఏంటిది ఉన్నది ఇంకో గిఫ్ట్ ఏమద్దు ఏమద్దు నిజంగా చెప్పు ఏమద్దు బాడకావు మొత్తం గంట పొడుగు జుట్టు కాడి చేస్తారా నువ్వు మందుకు వండుకున్నావు మీ అస్సారికి మంచిగా ఫ్యాన్ వేసుకున్నావు కూలర్ వేసుకున్నావు మంచిగా వండుకున్నావు ఏం చేయాలి జుట్టు కట్ చేసిండు నాకేమద్దు
ఆ జుట్టు నాకు ఇచ్చేయి, ఏమద్దు నాకు. సరే ఇచ్చేనండి, ఇచ్చేయి. ఇగో ఇదేమద్దు నాకు, ఇప్పటికి పొడుగు జుట్టు కావాలి, నాకేమద్దు అది. ఆ చుట్టూ నాకు ఇచ్చే అన్నావు. నాకేమద్దు, నాకేమద్దు. రబ్బర్ బ్యాండ్ తీసేయిగా. సరే ఇగో నీ బ్యూటిఫై పట్టుకోతా నేను. ఇంకేని బ్యూటిఫై పట్టుకోతా ఏడవకి అప్పుడే వండుకో. పండుకోయి. ఓకేనా? ఏమద్దు, గింత పొడుగు జుట్టు కడిగేసిర్రు. ఎంత బాగున్నది చెప్పు. బటర్ఫ్లై అవుతావు నువ్వు. బటర్ఫ్లై తలకాయ బాగా ఏం బాగా ఏమో పొడి కొడుతుంది. బటర్ఫ్లై బటర్ఫ్లై అని చెప్పు. ఏమద్దు, నాకు బట్ట ప్యాడ్ గుద్దల పయ్యద్దు. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? కోపం వస్తే తన్నేదంతా మరి పార్లర్ డాన్సింగ్ డాన్సింగ్ మొత్తానికి దాని వెనకాల ఎంత మంచిగా ఉన్నాయో. ఏమద్దు నాకు, నాకేమద్దు. ఇగో ఒక పని చేద్దాం, రాత్రి వండాక దాన్ని కూడా చేద్దాం. నేను ఆల్రెడీ కట్ చేసి ఉన్నది, ఇంకేం కట్ చేస్తారు? మొత్తం గుడ్డే చేస్తా చూడు వాంది నీది. నాకు ఎండకాయలు ఆ ఎంటికలు కూడా మొత్తం కడిగేస్తా చూసుకో. సరే ఇప్పుడు రాత్రికి వాడు అన్నాక కడి చేయకుండా చూసుకో. మొత్తం తుక్కు గుండు మొత్తం చేస్తా. బ్యూటిఫై పట్టుకోతా అని చెప్పిన. మరి పో తీసుకోపో మరి. ఎప్పుడు? ఇప్పుడు ఈ జుట్టుతో ఎట్లుంటా ఇప్పుడే మరి ఇప్పుడే ఎవరు అది పట్టుకో. ఏ పీక్ ఎవరి దగ్గర ఉన్నది? ఏమద్దు నడువురు. ఇప్పుడు ఇదే గింత మంచిగా గింత జుట్టు నువ్వు కట్ చేసుకో, నువ్వే ఆడుతున్నావా? గింత జుట్టు కట్ చేసుకున్నావు. ఇద్దరు కడి చేసి నాటకాలు చేస్తారు. అవులాగా ఏం పుట్టింది నీకు? ఇప్పుడు నమ్మేయలేను కానీ కట్ చేసింది ఎవరో నీకు తర్వాత తెలుస్తుంది. ఇంకేంది? అదే కట్ చేసింది. అప్పుడు తెలుస్తుంది నీకు ఎవరు కట్ చేసిర్రు. ఇంకేంది? తీసినావా? తీసినా అదే కట్ చేసింది. నీకు అప్పుడు తెలుస్తుంది కదా. తీసింది నేను వీడియో, అది కట్ చేసింది అది. నాకు అద్దు పొడుగు నా పొడుగు జుట్టు నాకు కావాలి, ఇచ్చేయదు. ఎవరు ఏం చెప్పలేరు ఇక. నా జుట్టు నాకు ఇచ్చే, గింత జుట్టు కడిగే ఏమన్నాడు తెలుసా? ఇంకా ఇక్కడ దాకా కట్ చేద్దామని చీపురు గడ్డ మరలెత్తా అని అంటే ఫస్ట్ మీకు నా జుట్టు మీదనే ఉన్నదా నీ కన్ను అంతా? ఇక్కడ దాకా అన్నా, ఇక్కడ కన్నాడు, తర్వాత ఇక్కడ కంటాండి. ఇక ఇంత పెద్ద జుట్టు రబ్బర్ గాజు లెక్క ఊపేది మొత్తం జుట్టు అంతా కొరికిచ్చినావుగా, ఇంకేంది ఇక? నేను కొరికిచ్చిన, అది కొరికి ఉన్న జుట్టు అంతా పాడి చేసినావు, కూర్చున్నావు ఇక. నేను వీడియో పిత్త. ఇంకేంది? నాకు అద్దు, ఇప్పుడు నా జుట్టు నాకు పెట్టు, నాకు అద్దు. పెట్టే ఎందుకు లేవాలి? చూడు పెద్ద జుట్టు కదన్నయ్య, ఇంత జుట్టు. రామ గంత పొడుగు జుట్టు కడిగేసి. నీకు ఎట్లా ధైర్యం వచ్చింది అన్నయ్య? ఏమైనా తలకే ఉన్నదా నీకు? గంత నీకే తలకే ఉన్నదా? గింత జుట్టు కట్ చేస్తారా? నేను కట్టేసినా, పిత్తుల ముఖం నేను కట్టేసినా. ఎవరు కడిగేసి? ఎవరు కట్టేసి? నువ్వు చూసావా? నేను చూడలేదు, చూసే ఉంటే చీపురు గడ్డ నేను కట్టేసినా అని. నేను చూసినా. అది గిఫ్ట్ లా పెట్టించి అన్నయ్య గిఫ్ట్ అంటే నేను చూసాను, నాకే తెలియదు. అర్థమవుతుందా? కట్ చేస్తున్నా మమ్మీ చెప్పు మమ్మీ. నువ్వు గసోడు దానివే, వాడు గసోడు. చూసావా? అగో అది చూసా. ఇప్పుడే నీ ముంగానే నోట్లో వచ్చావట్టే. అది కట్ చేయడానికి గ్యారంటీ నామే వస్తాయి అంట. మమ్మీ నిజంగా నేను కట్ చేయలే. అరే ఎందుకు మమ్మీ నువ్వు? వాడే కట్ చేసిండు పిత్రోడు. నోట్లో పెడతావా అనిపిస్తుందా? అరే ఇష్టమైన జుట్టు నోట్లో పెట్టుకోవాలి, ముక్కులో కూడా పెట్టుకోవాలి. పెట్టుకోయే, నువ్వు పెట్టుకోయే. సరే ఇగో నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తా. ఇంకొకటి చెప్పు. నీకు ఏ స్టైల్ కావాలి నీకు? నాక పొడుగు జుట్టు కావాలి. హెయిర్ స్టైల్ బ్యూటీ పార్లర్ లో హెయిర్ స్టైల్ ఉంటాయి, బటర్ఫ్లై అని ఇంకా ఏమో ఉంటాయి కదా, ఫెదర్ కట్ అని. ఏం కావాలి? నాకు పొడుగు జుట్టుకి ఇక్కడికి రావాలి. సరే కొనుక్కరాబు. ఇగో నీకు విలవకుండా వీడియో కూడా పెట్టినాం. ఈ ఎంటికలు కట్టిందని ఫీల్ కాకు, నీకు మంచిగా హెయిర్ స్టైల్ చేపిస్తా. మన ఫాలోవర్స్ ఏది చెప్తే అంటే వాళ్ళు ఏది సజెషన్ చేసి ఆంటీకి నీకు ఏది బాగుంటుంది అని చెప్తే దాని ప్రకారం నీకు హెయిర్ స్టైల్ చేపిస్తా. అలా కోరుకో. నీకే అందరు పొడుగు జుట్టు ఉండాలి ఆంటీ కానీ కామెంట్ చేయండి. జుట్టు కట్టే జుట్టు మళ్ళీ రాదు ఫ్రెండ్స్, సో మనం ఏం చేయలేము. నీకు ఇది కాకుండా ఇది కట్ అయిపోయింది అంతే. నీకు మంచి హెయిర్ స్టైల్ నీకు ఏ సెట్ అవుతుందో అలా అడుగు, అలా ఏది చెప్పేవంట చెప్పు. నువ్వే నేనేం చెప్పాలి? ఏదో ఒకటి ఏమను. మీరే కదా.
చేపిమంటే చేపిస్తా లేకపోతే చేపియా నువ్వు ఎందుకు ఏడుస్తావు అమ్మ అసలు ఇంటికి జుట్టు కాడి ఎత్తారా బిత్తిరిదానా ఏం పాము లెక్క వంకటింకలు అవుతుంది ఎందుకు ఇట్లా దాన్ని అట్లా పెంచుతుంది దీనిలో కూడా అంటే రక్తం ఉన్నది ఇట్లా తిరుగుతుంది రేటు నాకే రక్తం లేక ఏమో అంతేనా రోజు మా రక్తం తాగనే పడుతుంది ఇంకా రక్తం ఎందుకు నీకు చెప్పు వాళ్ళకి ఫాస్ట్ ఏ హెయిర్ స్టైల్ చెప్పు ఏ స్టైల్ అవసరం లేదు అలా అడుగు అంటే ఇట్లా నాకు ఏ స్టైల్ నాకు ఇంత కట్ చేసిర్రు మీరు ఏమని చెప్పుర్రి అని చెప్పు అంటే ఏ స్టైల్ చేపి అంటే చేపిమను బ్యూటిఫుల్ పట్టుకోమని చెప్పు ఫ్రెండ్స్ గంట జుట్టు కట్ చేసిండ్రు నా జుట్టుకు ఏ స్టైల్ మంచిగా ఉంటుందో మీరు కామెంట్ చేయండి ఈ బిత్తి రోళ్ళతో నాకు తలకాయ పోతాను ఈ అవలగాంతోనైతే మెంటల్ ఎక్కుతాంది అవల ఈ తలకాయ లేనోడు దాప్రవేయండు పండుకుంటా జుట్టు కాడి చేస్తారు ఎవడన్నా సరే నీకు జుట్టుగా చేసినందుకు నేను కట్ చేయలేదు కట్ చేసినందుకైనా కానీ సరే చేపిస్తా ఇంకేంది హెయిర్ స్టైల్ చేపిస్తా మీరు ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో కామెంట్ చేసి చెప్పుర్రి మేము కట్ చేసినందుకు మీ ఫీల్ అయ్యారా లేదా కూడా అడుగుర్రి కారా అదే ఎట్లుందో కూడా చెప్పుర్రి అదే ఇంత పొడుగు జుట్టు కామెంట్ చేసుకోండి లైక్ కూడా వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మీకోసం మీ వెంట్రుకలు కట్ చేసిన పాపం ఇగో క్యాచ్ అరే దాచి పెట్టుకో మమ్మీ ఇంత జుట్టు కట్ చేసి మెమోరీ ఇలా పెట్టుకో ఇగో ఇలా పెట్టుకొని దాచి పెట్టుకో పెట్టుకోదల పెట్టు దహమూతి ఇంకా పెట్టుకో ఇగో మూతి అట దాచి పెట్టుకుంటే ఇంత జుట్టు ఖరాబ్ ఇట్లా పెట్టుకో ఇక దాచి పెట్టుకో ఇక దాచి పెట్టుకో ఇగో 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 నడు చలో రైట్ బాయ్ బాయ్ చెప్పు ఇగో బాయ్ ముందరికి పోయి చెప్పా బాయ్ చెప్పా బలంగా పోతున్నట్టు